హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం అక్టోబర్ 7 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఈ క్రింది వాటిలో ఏ భారతీయ బయోస్ఫియర్ రిజర్వ్ యునెస్కో యొక్క వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్లో భాగం కాదు? మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము, ఇండియా నుంచి 13th బయోస్ఫియర్ రిజర్వ్ ఈ WNBRలో చేరింది అని. ఆ కంటెక్స్ట్లో అసలు భారతదేశంలో ఉన్న బయోస్ఫియర్ రిజర్వ్స్ ఎన్ని అండ్ దీనిలో ఈ వరల్డ్ నెట్వర్క్లో ఉన్నవి ఎన్ని అనేది లాస్ట్ క్లాస్లో చూసాము. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. ఇందులో 3 ఆప్షన్స్ వరల్డ్ నెట్వర్క్లో ఉన్నాయి అండ్ ఒకటి మాత్రం ఈ వరల్డ్ నెట్వర్క్లో లేదు. భారతదేశంలో మొత్తం మనము 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ చూడవచ్చు. ఇందులో 13 రిజర్వ్స్ ఈ వరల్డ్ నెట్వర్క్లో భాగస్వామిగా ఉన్నాయి. అంటే 5 రిజర్వ్స్ మాత్రం ఈ వరల్డ్ నెట్వర్క్లో భాగస్వామి కాదు. ఇక్కడ రీసెంట్ ఎంట్రీగా మనము హిమాచల్ ప్రదేశ్లోని కోల్డ్ డిజర్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ గురించి చెప్పవచ్చు. సో ఈ శీతల ఎడారి అనేది మనకి వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ వరల్డ్ నెట్వర్క్, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అండ్ నీలగిరి అనేది భారతదేశంలోనే ఫస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్, కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. అండ్ సుందర్బన్స్ కూడా మనకి ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏమవుతుందండి? సి, మానాస్ బయోస్ఫియర్ రిజర్వ్ అనేది వరల్డ్ నెట్వర్క్లో భాగం కాదు. ఇక్కడ మనం చూస్తే ఈ స్టార్ మార్క్ ఉన్నవి అన్నీ కూడా వరల్డ్ నెట్వర్క్లో భాగంగా ఉన్నాయి. అండ్ అవుట్ ఆఫ్ 13 భాగస్వామిగా ఉన్నాయి, కాబట్టి మిగిలిన 5 మనం చూస్తే ఆన్సర్ మనకి వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది, ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం వరల్డ్ నెట్వర్క్లో భాగం కాదు. అలానే మనకి మనాస్ దిబ్రూ షేకోవా అస్సాంలోని ఈ మనాస్ బయోస్ఫియర్ రిజర్వ్ కూడా ఇందులో భాగం కాదు. అండ్ అరుణాచల్ ప్రదేశ్లోని దెహాంగ్ దెబాంగ్ కూడా మనకి వరల్డ్ నెట్వర్క్లో భాగం కాదు. అలానే గుజరాత్లోని కచ్ అండ్ మధ్యప్రదేశ్లోని పన్నా, ఇది కూడా మనకి వరల్డ్ నెట్వర్క్లో భాగం కాదు. ఫైనల్గా మనకి ఆన్సర్ ఏమవుతుంది అండి? సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, రోగ నిరోధక వ్యవస్థపై పరిశోధనలకు నోబెల్. ఈ ఆర్టికల్ 2025 నోబెల్ ప్రైజెస్కి సంబంధించి, అలానే ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ విభాగంలో పెరిఫరల్ ఇమ్యూన్ టాలరెన్సీకి సంబంధించి మనకి నోబెల్ పీస్ ప్రైజ్ని ప్రదానం చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది అండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అలానే జనరల్ నాలెడ్జ్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, 6.51 లక్షల హెక్టార్లు పెరిగిన ఖరీఫ్ సాగు విస్తీర్ణం. ఈ ఆర్టికల్ మనకి ఖరీఫ్ సీజన్లో భారతదేశంలో దేశవ్యాప్తంగా మొత్తం పెరిగిన పంటల యొక్క విస్తీర్ణం గురించి వివరించడం జరిగింది. ఇది మనకి ఎకానమీ ఎస్పెషల్లీ అగ్రికల్చర్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్, దేశంలోని స్వచ్ఛంద సంస్థలకు దాతల విరాళాలే ప్రాణాధారం. ఈ ఆర్టికల్ భారతదేశంలోని NGOస్కి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని విధానపరమైన నిర్ణయాలకి సంబంధించి అండ్ వాటి ఫండింగ్ ప్యాటర్న్లో వస్తున్న చేంజెస్ గురించి వివరించడం జరిగింది. ఇది మనకి గవర్నెన్స్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, యుద్ధ విరమణ దిశగా ఒక ఆశ. ఈ ఆర్టికల్ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ గాజా పీస్ ప్లాన్కి సంబంధించి అలానే దానికి సంబంధించిన రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి వివరించడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, రోగ నిరోధక వ్యవస్థపై పరిశోధనలకు నోబెల్. ఈ ఆర్టికల్ మనకి నోబెల్ పీస్ ప్రైజ్ 2025 ఫిజియాలజీకి సంబంధించి అంటే మెడిసిన్ విభాగంలో నోబెల్ పీస్ ప్రైజ్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోబెల్ పీస్ ప్రైజెస్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ 3 కేటగిరీస్. ఒకటి ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, రెండవది ఫిజిక్స్, మూడవది కెమిస్ట్రీ. ఈ 3 విభాగాలు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ డెఫినెట్లీ ఏదో ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీటికి సంబంధించిన డీటెయిల్డ్ డిస్కషన్ మనకి ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మనము ఈ నోబెల్ ప్రైజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాము. ఈ నోబెల్ ప్రైజ్ని ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. డైనమైట్ని ఈయన ఇన్వెంట్ చేశారు. తరువాత ఈ డైనమైట్ వలన కలిగిన విపరీత పరిస్థితులు మరియు మానవాళికి ఎదురవుతున్న ప్రమాదాలని ఈయన చూసి చలించి ఈ నోబెల్ ప్రైజ్ని వివిధ రంగాలలో కృషి చేస్తూ మానవాళికి సహాయపడే వారికి ఈ నోబెల్ ప్రైజ్ని ఏర్పాటు చేశారు. 1901లో మొదటిసారిగా ఈ అవార్డులను ప్రదానం చేయడం జరిగింది అండి. ఏ విభాగాలలో వీటిని అందిస్తారు? ఒకటి ఫిజిక్స్, రెండవది కెమిస్ట్రీ, మూడవది ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, నాలుగవది లిటరేచర్, ఐదవది పీస్, ఆరవది ఎకనామిక్ సైన్సెస్.
ఇది లేటెస్ట్ ఎంట్రీ. దీనిని 1968లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవార్డుల ప్రధానోత్సవం ఎక్కడ నిర్వహిస్తారు? స్వీడన్లోని స్టాక్ హోమ్లో ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో వీటిని నిర్వహిస్తారు. అయితే అన్ని అవార్డులను ఈ స్టాక్ హోమ్ సెరమనీలో ఇస్తారు. బట్ నోబెల్ పీస్ ప్రైజ్ మాత్రం ఓస్లో, నార్వేలోని ఓస్లోలో నోబెల్ పీస్ ప్రైజ్ ప్రధానోత్సవం అనేది జరుగుతుంది. అలానే ఈ నోబెల్ ప్రైజ్ని పోస్టుమస్ గా ఇవ్వడం జరగదు అండి. అంటే చనిపోయిన వారికి వీటిని ప్రదానం చేయరు. అండ్ అప్ టు 3 మెంబర్స్ దీనిని షేర్ చేసుకోవచ్చు. ఇండియన్ కంటెక్స్ట్ లో మనం చూస్తే ఫస్ట్ ఇండియన్ నోబెల్ లారెట్ ఎవరండి? రవీంద్రనాథ్ ఠాగూర్ ఫర్ లిటరేచర్. 1913లో ఆయన రచించిన గీతాంజలికి నోబెల్ అవార్డు అనేది లభించింది. అలానే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ నోబెల్ లారెట్ ఎవరు? మదర్ తెరీసా. ఆవిడ 1979లో శాంతి బహుమతిని పొందారు. టిల్ డేట్ భారతదేశం నుంచి 12 మందికి నోబెల్ అవార్డులు వరించాయండి. అండ్ లాస్ట్ నోబెల్ లారెట్ భారతదేశం నుంచి అభిజిత్ బెనర్జీ 2019లో ఎకనామిక్స్ కేటగిరీలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఓకే, కమింగ్ టు ద టాపిక్. ఈ ఇయర్ ఫిజియాలజీలో నోబెల్కి సంబంధించి ఇక్కడ చూస్తే మానవ రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగ్గా అర్థం చేసుకునేందుకు దోహదపడే కీలక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చిన పరిశోధక త్రయం మేరీ ఈ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్డెల్, డాక్టర్ షిమోన్ సకగుచీలను వైద్య రంగంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం వరించింది. ప్రధానంగా పరదీయ రోగ నిరోధక శక్తి అంటే పెరిఫరల్ ఇమ్యూన్ టాలరెన్సీకి సంబంధించి వీరి ఆవిష్కరణలు ఆటో ఇమ్యూన్ వ్యాధులు, క్యాన్సర్లకు సరికొత్త చికిత్సలను అభివృద్ధి చేసే దిశగా బాటలు పరిచాయి అంటూ నోబెల్ కమిటీ ప్రశంసించింది. ఓకే, అసలు ఈ పెరిఫరల్ ఇమ్యూనిటీ టాలరెన్స్ అంటే ఏంటి? సెంట్రల్ టాలరెన్స్కి ఈ పెరిఫరల్ టాలరెన్స్కి డిఫరెన్స్ ఏంటి? టీ సెల్స్కి టీ రెగ్స్కి డిఫరెన్స్ ఏంటి? అండ్ ఇది ఇమ్యూనాలజీలో ఏ విధంగా ఈ పరిశోధనలు కీలక పాత్ర పోషించాయి అనేది ఇప్పుడు చూద్దాం. హ్యూమన్ బాడీలోని రోగ నిరోధక వ్యవస్థ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా చాలా కాంప్లెక్స్ సిస్టమ్ అండి. ఇందులో వివిధ రకాల సెల్స్, ప్రోటీన్స్ మరియు ఆర్గాన్స్ భాగంగా ఉంటాయి. ఇందులో లింఫోసైట్స్ ని మనము కన్సిడర్ చేసినప్పుడు ఈ లింఫోసైట్స్ 2 రకాల సెల్స్ ని కలిగి ఉంటాయి. ఒకటి టీ సెల్స్, రెండవది బి సెల్స్. సో మన టాపిక్ ఇప్పుడు ఈ టీ సెల్స్ కి సంబంధించి. ఈ టీ సెల్స్ కి బి సెల్స్ కి డిఫరెన్స్ ఏంటి? బాడీలో మనకి ఏమైనా ప్యాథోజన్స్ లేదా ఫారిన్ బాడీస్ ప్రవేశించినప్పుడు ఈ బి సెల్స్ యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ యాంటీబాడీస్ ఆ ప్యాథోజన్స్ని కిల్ చేస్తాయి. ఇది బి సెల్స్ యొక్క విధి. అయితే టీ సెల్స్ ఏం చేస్తాయి? బాడీలో క్యాన్సరస్ సెల్స్ కానీ ఇన్ఫెక్టెడ్ సెల్స్ కానీ ఏవైనా ఉంటే డైరెక్ట్గా ఆ సెల్స్నే ఇది కిల్ చేస్తుంది. డైరెక్ట్ అటాక్ గా దీన్ని చెప్పవచ్చు. అయితే కొన్ని సందర్భాలలో ఈ టీ సెల్స్ విపరీతంగా ప్రవర్తించి ఇవి మంచి సెల్స్ మీద కూడా దాడి చేసి ఆటో ఇమ్యూన్ డిసీజులకు కారణమవుతూ ఉంటాయి. సో ఇలాంటి విపరీత కణాలను రోగనిరోధక వ్యవస్థ థైమస్ లో అంతం చేస్తూ ఉంటుంది. అంటే కొన్ని సందర్భాలలో మంచి సెల్స్ ను కూడా ఈ టీ సెల్స్ దాడి చేసి చంపేస్తూ ఉంటే అలాంటి సందర్భంలో ఇమ్యూనిటీ సెల్స్ ఆ టీ సెల్స్ ని గుర్తించి వెంటనే వాటిని థైమస్ లో క్లోజ్ చేసేస్తాయి. అక్కడితో అవి అంతమవుతాయి. ఈ ప్రక్రియను మనము సెంట్రల్ ఇమ్యూనిటీ టాలరెన్స్ అని పిలుస్తాము. సో ఇది సెంట్రల్ టాలరెన్స్ కి సంబంధించి. అయితే ఈ ప్రక్రియతో పాటు బాడీ ఇంకొక విధానాన్ని కూడా అమలు చేస్తుంది అని ఈ నోబెల్ త్రయం దానిని పరిశోధనల ద్వారా గుర్తించింది. ఈ అదనపు మార్గాన్నే పెరిఫరల్ ఇమ్యూనిటీ టాలరెన్స్ అని పిలుస్తాము. దీనికి గాను ఇప్పుడు 2025లో నోబెల్ ప్రైజ్ అనేది లభించింది. ఇక్కడ 2 పరిశోధనలు మనము కీలకంగా అబ్జర్వ్ చేయాలి అండి. ఒకటి సకగుచి యొక్క పరిశోధన. ఈ సకగుచి టీ సెల్స్ లో ఇంకొక సబ్ కేటగిరీ రెగ్యులేటరీ టీ సెల్స్, దీనినే టీ రెగ్స్ అని పిలుస్తారు. దీనిని 1995లో గుర్తించారు. అండ్ అలానే బ్రాంకో అండ్ రామ్స్డెల్ పరిశోధనలలో 2001లో అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధులలో కీలక పాత్ర పోషించే FOXP3 అనే జన్యువులోని హానికర ఉత్పరివర్తనాన్ని గుర్తించడం జరిగింది. ఈ 2 పరిశోధనలను ముడిపెడుతూ లోతుగా అధ్యయనం చేసి సకగుచి టీ రెగ్స్ అంటే ఈ రెగ్యులేటరీ టీ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అభివృద్ధిని ఈ FOXP3 జన్యువు నియంత్రిస్తున్నట్లు నిర్ధారించడం జరిగింది. అంటే ఈ FOXP3 జన్యువు యొక్క మార్పుల కారణంగా ఈ రెగ్యులేటరీ టీ సెల్స్ లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ టీ రెగ్స్ ఆర్ రెగ్యులేటరీ టీ సెల్స్ అనేవి పెరిఫరల్ ఇమ్యూనిటీ టాలరెన్స్ లో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ టీ రెగ్స్ మన శరీరంలో సెక్యూరిటీ గార్డులు లాగా పనిచేస్తాయి. విపరీతంగా ప్రవర్తించే టీ సెల్స్ ను కట్టడి చేస్తాయి. తద్వారా మనకి ఇక్కడ సెంట్రల్ టాలరెన్స్ అనేది థైమస్ లో జరిగితే ఈ పెరిఫరల్ టాలరెన్స్ అనేది ఈ రెగ్యులేటరీ టీ సెల్స్ ద్వారా స్ప్లీన్, ప్లీహం అని అంటారు తెలుగులో, ఈ స్ప్లీన్ లో గాని
లింఫ్ నోడ్స్లో కానీ జరుగుతుంది. సో ఈ విధంగా పెరిఫెరల్ ఇమ్యూనిటీ టాలరెన్స్ అనేది చూడవచ్చు. వీటిని అధ్యయనం చేయడం ద్వారా మనకి ఇప్పుడు ఆటో ఇమ్యూనిటీ డిసీజెస్కి సంబంధించిన చికిత్సలు మరియు క్యాన్సర్ సెల్స్కి సంబంధించిన చికిత్సలను మనము మరింత లోతుగా అధ్యయనం చేయడానికి అవకాశం ఏర్పడింది. ఓకే, ఇప్పటి వరకు మనం చూసింది సింపుల్గా ఈ పిక్చర్లో చూద్దాము అండి. 2025 వైద్య విభాగంలో నోబెల్ ప్రైజ్ అనేది పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్కి లభించింది. సెంట్రల్ టాలరెన్స్, పెరిఫెరల్ టాలరెన్స్ గురించి డీటెయిల్గా చూసాం మనము. 3 వ్యక్తులకు ఈ అవార్డు వరించింది. షిమోన్ షకగుచి జపాన్కి చెందిన వ్యక్తి, అలానే మేరీ ఈ బ్రాంకో, ఫ్రెడ్ రామ్స్డెల్ వీరిద్దరూ యుఎస్ఏకి చెందిన వాళ్ళు. షకగుచి టీ రెగ్స్ని కనుక్కున్నాడు. దీనిని రెగ్యులేటరీ టీ సెల్స్ అని పిలుస్తారు. అలానే ఫాక్స్ P3 జన్యువును ఈ మేరీ ఈ బ్రాంకో మరియు ఫ్రెడ్ రామ్స్డెల్ పరిశోధనలలో కనుక్కోవడం జరిగింది. అండ్ షకగుచి ఈ 2 పరిశోధనలను ఇంటర్లింక్ చేసి లోతుగా అధ్యయనం చేసిన తర్వాత తెలుసుకున్నది ఏంటి అంటే ఈ ఫాక్స్ P3 జన్యువు ఈ రెగ్యులేటరీ టీ సెల్స్ని నియంత్రిస్తుంది అని. సో ఈ రెగ్యులేటరీ టీ సెల్స్ ఎందుకు ఉపయోగపడతాయి? టీ సెల్స్ జనరల్గా హానికర సెల్స్ మీద మరియు క్యాన్సర్ సెల్స్ మీద దాడి చేస్తూ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో మంచి సెల్స్ మీద కూడా ఇవి దాడి చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు థైమస్లో వీటిని ఇమ్యూనిటీ సిస్టమ్ అంతం చేస్తుంది. అలా కాకుండా అనదర్ వే ఈ రెగ్యులేటరీ టీ సెల్స్ వీటిని అంతం చేస్తూ ఉంటాయి, స్ప్లీన్లో కానీ లింఫ్ నోడ్స్లో కానీ. దీనినే పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ అని పిలుస్తాం. ఈ పరిశోధనల యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఆటో ఇమ్యూన్ డిసీజ్ ట్రీట్మెంట్లో కానీ, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ టాలరెన్స్లో కానీ, క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ లాంటి వాటిలో ఇవి చాలా కీలకంగా ఇప్పుడు ఉపయోగపడతాయి. సో ఇది సింపుల్గా ఇమ్యూన్ టాలరెన్స్కి, సెంట్రల్ అండ్ పెరిఫెరల్ టాలరెన్స్కి డిఫరెన్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 6.51 లక్షల హెక్టార్లు పెరిగిన ఖరీఫ్ సాగు విస్తీర్ణం. ఈ ఆర్టికల్ ఇటీవలి ఖరీఫ్ సాగు విస్తీర్ణానికి సంబంధించి ట్రెండ్స్ ఇన్ అగ్రి కల్టివేటెడ్ ల్యాండ్ భారతదేశంలో ఎంత మేరకు పెరిగింది అని కేంద్ర వ్యవసాయ శాఖ ఇటీవల ఒక నివేదికను వెల్లడించడం జరిగింది. దానిలోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం 6.51 లక్షల హెక్టార్ల మేర పెరిగినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. లాస్ట్ ఇయర్ మనం కంపేర్ చేసినప్పుడు 1114.95 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కాగా ఈ ఏడాది అది 1121.46 లక్షల హెక్టార్లకు పెరిగింది. సో ఇక్కడ మనము సుమారు 6.51 లక్షల హెక్టార్ల మేర పెరుగుదల అనేది చూడవచ్చు. అండ్ పంటల వారీగా మనం చూసినప్పుడు వరి సాగు విస్తీర్ణం 5.90 లక్షల హెక్టార్లు, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 1.37 లక్షల హెక్టార్లు, చిరుధాన్యాల సాగు విస్తీర్ణం 11.13 లక్షల హెక్టార్లు, చెరుకు సాగు విస్తీర్ణం 1.86 లక్షల హెక్టార్ల మేర పెరిగింది. సో ఇవన్నీ కూడా గ్రోత్ అనేది మనం చూడవచ్చు. అండ్ చిరుధాన్యాలలో మనం చూస్తే మొక్కజొన్న విస్తీర్ణం అత్యధికంగా 10.65 లక్షల హెక్టార్ల మేర పెరిగింది. గత ఏడాది కంటే నూనె గింజల సాగు 10.62 లక్షల హెక్టార్లు, పత్తి సాగు 2.94 లక్షల హెక్టార్లు తగ్గింది. సో ఇక్కడ ఆయిల్ సీల్స్ కల్టివేషన్లో మనము తగ్గుదల అనేది చూడవచ్చు. అండ్ నూనె గింజలలో ఎక్కువగా తగ్గింది సోయాబీన్ సాగు విస్తీర్ణం 9.10 లక్షల హెక్టార్లు, వేరుశెనగ సాగు 1.60 లక్షల హెక్టార్ల మేర తగ్గింది. ఇవన్నీ కూడా ఇండియన్ అగ్రికల్చర్లో మోనో కల్టివేషన్కి కొంత ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు అండి. ఎస్పెషల్లీ భారత ప్రభుత్వం ఎంఎస్పీస్ని మరిన్ని పంటలకు డైవర్సిఫై చేయకపోతే ఎక్కువగా ఈ సెరల్స్, మిల్లెట్స్కే పరిమితం అవుతూ ఉంటారు. తద్వారా మనము కమర్షియల్ క్రాప్స్, వాణిజ్య పంటలలో తక్కువ సాగుని చూస్తాము అండ్ విదేశాల దిగుమతుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశంలోని స్వచ్ఛంద సంస్థలకు దాతల విరాళాలే ప్రాణాధారం. విదేశీ నిధులపై ప్రభుత్వ కఠిన వైఖరితో మారిన పరిణామాలు తాజా నివేదికలో వెల్లడి. ఇది వరకు భారతదేశంలోని ఎన్జిఓస్ చాలా వరకు భారతదేశంలోని డొనేషన్స్తో పాటు విదేశాల నుండి వచ్చే నిధుల మీద కూడా ఆధారపడుతూ ఉండేవి. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ నిధుల మీద కొంత కఠిన వైఖరిని అవలంబించడంతో భారతదేశంలోని ఎన్జిఓస్ ఇప్పుడు పూర్తిగా దాతల విరాళాల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉన్నాయి. విదేశీ నిధులు వస్తున్నాయి, కానీ ఇది వరకు వచ్చినంత ఎక్కువ మొత్తంలో విదేశీ నిధులు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేటరీ యాక్ట్ 2010 చట్టంలోని నిబంధనలను కఠినతరం చేయడం.
కొన్ని ఎన్జిఓలు విదేశీ నిధులను పొంది భారతదేశంలో ఈ లా అండ్ ఆర్డర్ని ప్రభావితం చేయడము లేదా మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం లాంటివి చేస్తున్నాయి అని ప్రభుత్వం వీటి మీద కొంత కఠిన వైఖరిని అవలంబించడం మొదలుపెట్టింది. సో ఇప్పుడు అంటే కొన్ని జెన్యూన్ ఎన్జిఓస్ ఉంటాయి, కొన్ని ప్రోపగండా స్ప్రెడ్ చేయడానికి ఉండే కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి. సో ఆ కంటెక్స్ట్లో మనకి తాజా నివేదికలోని కొన్ని కీలక అంశాలను చూద్దాము. సంస్థాగత విదేశీ నిధులకు సంబంధించిన నిబంధనలను కేంద్రం కఠినతరం చేయడంతో దేశంలోని లాభాపేక్ష లేని సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి సాధారణ పౌరుల విరాళాలు, స్వచ్ఛంద సేవకుల సమయం, నైపుణ్యాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని ఒక అధ్యయనం వెల్లడించింది. ద ఉదార్త ఎవ్రీడే గివింగ్ రిపోర్ట్ 2025 పేరుతో 13 సామాజిక సంస్థలు దీనిని రూపొందించాయి. రోజువారీ దాతల నుండి వచ్చే విరాళాలు ఇప్పటికే లాభాపేక్ష లేని సంస్థల నిధులలో 1/3 ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. అంటే 1/3 ఆఫ్ ద ఈ రెవెన్యూ అనేది ఎన్జిఓస్కి ఈ ఎవ్రీడే గివింగ్ నుంచే వస్తుంది. అంటే సామాన్య పౌరుల నుంచి తీసుకునే సహాయం కావచ్చు అండ్ వారి యొక్క వాలంటరీ సర్వీసెస్ కావచ్చు, మనం ఇందులో చూడవచ్చు. వీటి కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ డొనేషన్ బటన్లు లేదా వాట్సాప్ ప్రచారాల వంటి సాంకేతిక సాధనాలను ఈ ఎన్జిఓస్ ఎక్కువగా వినియోగిస్తున్నాయి. తద్వారా దాతలను బాగా ఆకర్షిస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది. అలానే 86% సంస్థలు స్వచ్ఛంద సేవకులను వినియోగించుకుంటుండగా 79% సంస్థలు వివిధ వ్యక్తుల నుంచి విరాళాలు పొందుతున్నాయని గణాంకాలతో సహా ఈ నివేదిక వెల్లడించింది. సో ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది భారతదేశంలోని ఈ ఎన్జిఓస్ స్ట్రక్చర్, అలానే వాటికి సంబంధించిన కొన్ని చట్టాలు, ముఖ్యంగా ఈ ఫండ్స్ని కంట్రోల్ చేయడానికి ఐటీ యాక్ట్ 1961 అండ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేటరీ యాక్ట్ 2010, ఫారిన్ ఎక్స్చేంజెస్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, యుద్ధ విరమణ దిశగా ఒక ఆశ. ఈ ఆర్టికల్ ఇటీవల ట్రంప్ యొక్క 20 పాయింట్ గాజా పీస్ ప్లాన్కి సంబంధించి దానిలోని రీసెంట్ డెవలప్మెంట్స్ అండ్ గాజాలోని డిస్ట్రక్షన్ ఎంత మేరకు జరిగింది, ఇజ్రాయెల్ ఎంత దారుణంగా జాతి హననానికి పూనుకుంది, దానికి సంబంధించిన కీ స్టాటిస్టిక్స్తో పాటు గాజా పునర్నిర్మాణానికి, పాలస్తీనా పునర్నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ ఆర్టికల్లో చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్షుడైనప్పుడు ఒక మాట అన్నాడు, ప్రపంచంలో జరిగే అన్ని యుద్ధాలను తాను ఆపేసి శాంతిని పునర్నిర్మిస్తాను అని. కానీ యాక్చువల్గా ఈ ఇజ్రాయెల్ దాడుల వెనుక అమెరికా హస్తం చాలా ప్రస్ఫుటంగా మనం చూడవచ్చు. ముఖ్యంగా ఇజ్రాయెల్కి ఆయుధాలను అమెరికాయే ఎక్కువగా సమకూరుస్తూ ఉంటుంది. అండ్ ఇజ్రాయెల్ అమెరికా అనుమతి లేకుండా ఏ దాడులు చేయదు అని చాలామందికి తెలిసిన విషయమే. రష్యా ఉక్రెయిన్ వారు కావచ్చు, ఇండియా పాకిస్తాన్ వారు కావచ్చు, సో ఇలా అనేక వార్స్లో తలదూర్చే డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ విషయంలో మాత్రం చాలా మెతక వైఖరిని అవలంబిస్తూ ఉంటాడు. అయితే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ వైఖరి మీద వ్యతిరేకత రావడము, అమెరికా మిత్రపక్షాలు కూడా ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తూ గాజాకి మరియు పాలస్తీనాకి మద్దతు నిలవడంతో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సడన్గా 20 పాయింట్ పీస్ ప్లాన్ అని ఒకదానిని ముందుకు తీసుకువచ్చాడు. దీనిని ఇండియా, చైనా, జపాన్లతో పాటు ఐరోపా, అరబ్ దేశాలు కూడా స్వాగతించాయి. ఈ ప్రణాళికలోని కొన్ని అంశాలకు హమాస్ అంగీకారం తెలిపింది. ఇజ్రాయెల్ సైతం తొలి దశ నిబంధనల అమలుకు సంసిద్ధత వ్యక్తపరిచింది. ఈ హమాస్ అనేది డిఫాక్టో రూలర్ ఇన్ గాజా. ఈ 20 పాయింట్ పీస్ ప్లాన్లో మనము కీ ప్రొవిజన్స్ లాస్ట్ క్లాసెస్లో చూసాము. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ కావచ్చు, హమాస్ డిజార్మమెంట్ నిరాయుధీకరణ అండ్ గాజాలో ఏ పొలిటికల్ పాలస్తీనియన్ బోర్డ్ ఫర్ రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్, అలానే బోర్డ్ ఆఫ్ పీస్ లెడ్ బై ట్రంప్, ఇలాగా అనేక రకాల కొన్ని కీలక ప్రొవిజన్స్ని మనం చూసాము. వీటికి అటు హమాస్ మరియు ఇటు ఇజ్రాయెల్ కూడా చాలా వరకు అంగీకరించాయి. ఇజ్రాయెల్ గత 2 ఏళ్లుగా హమాస్ మీద దాడి నెపంతో, ఉగ్రవాదాన్ని అణిచివేస్తున్నామనే నెపంతో గాజాలో మారణ హోమాన్ని సృష్టిస్తుంది. సుమారు 90% ఇళ్ళు అన్నీ కూడా అక్కడ ధ్వంసమయ్యాయి. 67,000 మంది పాలస్తీనీలు ప్రాణాలు కోల్పోయారు. 1.70 లక్షల మంది క్షతగాత్రులయ్యారు. సో అక్కడ ప్రత్యక్ష నరకం అనేది మనం చూడవచ్చు. ఈవెన్ ఫుడ్ సప్లైకి కానీ, హ్యుమానిటేరియన్ ఎయిడ్స్కి కానీ అక్కడ గాజాలో అనుమతి అనేది ఇజ్రాయెల్ ఇవ్వడం లేదు. అయితే ఈ నేపథ్యంలో ఈ పీస్ ప్లాన్కి ఇరు పక్షాలు అంగీకరించడం సంతోషించదగిన విషయమే అయినా కూడా ఇజ్రాయెల్ ఎప్పటికీ కూడా దాడులను కొనసాగిస్తూ ఉండడం ఆందోళన కలిగించే అంశం. కాబట్టి అమెరికా దీనికి సంబంధించిన బాధ్యతను తీసుకుని శాంతి స్థాపనకు కృషి చేయాలి. అలానే గాజా వెస్ట్ బ్యాంకుల పునర్నిర్మాణానికి రాబోయే 10 ఏళ్లలో $5,300 కోట్ల పైగా అవసరమవుతుంది అని ఐక్యరాజ్య సమితి అంచనా.
కాబట్టి మిగిలిన దేశాలు కూడా పాలస్తీనా గాజా పునర్నిర్మాణంలో తమ వంతు సహాయం అందించి ఆపన్నహస్తం అందించాలి. అయితే పాలస్తీనా ప్రజలకు నిజమైన న్యాయం జరగాలి అంటే నిర్దిష్ట సరిహద్దులతో వారికంటూ ప్రత్యేక స్వతంత్ర దేశం ఉనికిలోకి రావాలి. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే స్వయం నిర్ణయాధికారం వారికి దఖలుపడాలి. అంటే ఒక ఇండిపెండెంట్ పాలస్తీనా స్టేట్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశం కూడా ఎప్పటి నుంచో ఈ 2 స్టేట్ పాలసీకి మద్దతు ఇస్తూ ఉంది. ప్రత్యేక పాలస్తీనా దేశం ఇక్కడ దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. క్రింది వాటిలో పరదీయ రోగ నిరోధక శక్తిలో భాగం ఏది, అంటే ఏ కణాలు ఇందులో భాగస్వామిగా ఉంటాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. పెరిఫెరల్ ఇమ్యూనిటీ టాలరెన్స్లో ఏవి పార్ట్గా ఉంటాయి అనేది ఇక్కడ క్వశ్చన్. ఈరోజు మనము వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్లో 4 ఆప్షన్స్ని ఇచ్చానండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.